యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనము తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి మనము ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి వాక్య భాగాలు వినుటకు, నేర్చుకున్నట్టుకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇవ్వబడినటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండము 27:3 భాగంలో వ్రాయబడినటువంటి ఒక వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, తన పాపమును బట్టి మరణం కనుక ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు సంఖ్యాకాండము 27:3 భాగంలో సెలోపెహాదు అనేటువంటి ఒక ఆయన కుటుంబ సభ్యులు అనగా ఆయన కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలు మాట్లాడుతున్నటువంటి మాటని ఇక్కడ మోషే మనకి జ్ఞాపకం చేస్తారు. ఆ కుమార్తెలు ఏం మాట్లాడుతున్నారంటే, మోషే దగ్గరికి వచ్చి మాకు కూడా స్వాతి భాగం ఇవ్వాలి, మా తండ్రి యొక్క స్వాతి భాగము మాకు ఇవ్వాలి. ఆయన కుమారులు లేరు, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. అందుకని కుమార్తెలుగా మేము ఉన్నామని మా తండ్రి యొక్క స్వాత్యములో నుండి పేరు తీసివేయడం ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి ఆ స్వాత్యాన్ని మాకు ఇవ్వాలని వారు అడిగిన సందర్భంలో మోషేతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట, అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి అతడు మృతి పొందెను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, సెలోపెహాదు అనేటువంటి ఒక ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భము, అతని యొక్క కుమారులు లేరు, ఆయనకి కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఆ కుమార్తెలు వచ్చి మోషేతో మాట్లాడుతున్నారు, ఆయన స్వాత్యం ఉండాలి, ఆయనకి ఆ స్వాత్యాన్ని ఆయన కుమార్తెలైనటువంటి మాకు ఇవ్వాలని వారు అడిగిన సందర్భంలో వాళ్ళ తండ్రి ఎందు నిమిత్తమో చనిపోయాడు అనేటువంటి చెప్తూ ఉన్నారు. ఇందులో 2 మాటలు ప్రాముఖ్యంగా మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి మాట ఏంటంటే, దేవునికి విరోధముగా కూడిన సమూహముతో వారు ఉండలేదు. అంటే మా తండ్రి చనిపోవటానికి కారణము దేవునికి విరోధంగా కూడినటువంటి సమూహం ఉంది, కోరహు సంబంధులు. ఆ సమూహముతో ఉండి మా తండ్రి చనిపోలేదు. అంటే దేవునికి విరోధంగా ఉండి చనిపోలేదు మా తండ్రి. మరి ఎట్లా చనిపోయాడంటే తన పాపమును బట్టి మరణం పొందాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నేటి దినాల్లో చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు, నాలో ఏ పాపము లేదు, నేను పాపం చేయట్లేదు, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను, నేను పవిత్రుని అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నట్లయితే సెలోపెహాదు యొక్క కుమార్తెలే మాట్లాడుతున్నారు, మా తండ్రి తన పాపమును బట్టి చనిపోయాడు. కానీ మరి కోరహు సంబంధులు దేవునికి విరోధంగా కూడుకున్నారు, వారితో ఉండి మా తండ్రి చనిపోలేదు. అంటే దేవునికి విరోధముగా ఉండి మా తండ్రి చనిపోలేదు కానీ తన పాపాన్ని బట్టి చనిపోయాడు. అంటే పాపం వల్ల మానవ జీవితంలో మరణం అనేటువంటిది వస్తుంది. మరణము 2 రకాలుగా ఉంది. భౌతిక సంబంధమైన మరణం ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఉంది. భౌతిక సంబంధమైన మరణము కంటే ఆత్మ సంబంధమైన మరణము చాలా భయంకరమైనటువంటిది. యుగయుగాలు తరతరాలు మన యొక్క ఆత్మ నరకములో బాధపడేటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా,
ఈ యొక్క సంగతిని మనము జ్ఞానముగా ఆలోచన చేద్దాం. మరి దేవునికి విరోధముగా ఉన్నటువంటి సమూహం ఏంటి? మా తండ్రి అందులో ఉండి చనిపోలేదు అంటున్నారు. అసలు దేవునికి విరోధంగా ఉన్న సమూహం ఏంటి? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఈ సంగతులు దేవుడు వ్రాయించాడు. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని ఆలోచనను బట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ అనేకమైనటువంటి కార్యములు చేసి ఆ ఐగుప్తు చెరలో నుండి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును విడిపించి వారు వాగ్దాన దేశానికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో మార్గ మధ్యములు అనేకమైనటువంటి ఆటంకములు ఎదురైనప్పటికీ కూడా దేవుడు వారిని అద్భుతంగా విడిపించి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో మరి మోషేతో ఉన్నటువంటి జన సమూహంలోనే కోరహు అతనితో కొందరు ఒక సమూహంగా ఏర్పడి వారు మోషే అహరోనులకు విరోధముగా మాట్లాడారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 2వ వచన భాగం. ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులు సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకునుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలిపడెను. అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకును. ఇలాగు చేయడి, కోరహును అతని సమూహమైన మీరు ధూపార్తులు తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపము వెయ్యుడి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనం చూస్తున్నటువంటి వాక్య భాగంలో దేవునికి విరోధముగా పోగుపడినటువంటి సమూహంతో మా తండ్రి ఉండలేదంటున్నారు వాళ్ళు. దేవునికి విరోధముగా పోగుపడినటువంటి సమూహం ఏంటి? కోరహు అతనితో ఉన్నటువంటి సంబంధులు. వారు 250 మంది. వారు మోషే అహరోనులకు విరోధముగా మాట్లాడుతున్నారు. ప్రతివాడు పరిశుద్ధుడే, ప్రతివాడు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఇందులో ఈ సమూహంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. కాబట్టి మీరు మా మీద అధికారము చేయటం ఏంటి, మీరు మాకు ఆలోచనలు చెప్పడం ఏంటి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అక్కడ వాళ్ళు. అసలు ప్రాముఖ్యమైన మాట మోషే గుర్తు చేశాడు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఎందుకు వాళ్ళు దేవునికి విరోధంగా ఏర్పడ్డారంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 10వ వచన భాగంలో ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారందరినీ చేర్చుకున్న కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళు కోరహు సంబంధులు యాజకత్వమును కోరుకుంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆలోచన చేయండి. దేవునికి విరోధమైన ఆలోచన ఏంటంటే మోషే అహరోనులు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. దేవుడు వారిని ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కొరకు ఐగుప్తు చెరలో నుండి దేవుడు వారిని విడిపించి వాగ్దానం చేసినటువంటి ఆ పాలు తేలిన ప్రపంచ కనాను దేశమునకు వారిని చేర్చడానికి దేవుడు వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని వీళ్ళు వ్యతిరేకిస్తూ దూషిస్తూ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ప్రతివాడు పరిశుద్ధుడే, ప్రతివాడు దేవుని సన్నిధిలో సేవ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. ప్రాముఖ్యంగా ఇక్కడ మోషే ఏం గుర్తు చేస్తున్నాడంటే మీరు యాజకత్వమును కోరుచున్నారు, యాజకత్వం వీళ్ళు కోరుతున్నారు. యాజకత్వం అనేటువంటి దేవుడు ఏర్పాటు చేశాడు. అది అహరోను, లేవి గోత్రికులైనటువంటి అహరోనుని ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను యొక్క కుటుంబంలో ఉన్నటువంటి తన బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇక్కడ కోరహు సంబంధులు యాజకత్వమును కోరుకుంటున్నారంట. ప్రభునందు ప్రియులారా, ఈనాడు కూడా సంఘాల్లో చాలామంది చాలా తేలిగ్గా ఆలోచన చేస్తూ ఉంటారు. దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. దైవజనుడితో పాటుగా మేము కూడా సమానమే, మేము కూడా చేసేస్తాం, అన్ని కార్యక్రమాలు మేము చేసేస్తాం అనేటువంటి ఆలోచన. వారు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించరు, దేవుని ఆలోచనలు ఉద్దేశించరు, దేవుని నామమును ఘనత ఇచ్చేవారుగా ఉండరు. కానీ ఏం చేస్తారంటే
అజమాయిషీలు కోరేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. అలాగే ఆనాడు మోషే అహరోనులు ఉన్నప్పుడు కోరహు సంబంధులు అదే కోరుకుంటున్నారు, యాజకత్వాన్నే కోరుకున్నారంట వాళ్ళు. కాబట్టి ఇది యాజకత్వం అనేటువంటి దేవుడు ఇచ్చేటువంటిది, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటిది. కనుక ఇక్కడ ఏం జరిగిందని మనం చూసినట్లయితే మరి దేవుడు సెలవిచ్చాడు, రేపు ఉదయమే వారందరినీ రమ్మని చెప్పడం జరిగింది. వారు దోపార్తులు తీసుకుని వచ్చారు. అలాగే మోషే అహరోనులు కూడా దోపార్తులు తీసుకుని రావడం జరిగింది. అయితే ప్రభునందు ప్రియులారా, దేవుడు మోషే అహరోనులతో చెప్పాడు, మీరు మీతో ఉన్న ఈ సమూహము వారికి దూరముగా వెళ్ళిపోండి, నా కోపాగ్ని వారి మీదకి రగులుకుంటుంది, వారితో పాటు మీరు నశించిపోకుండా దూరంగా వెళ్ళండి అని చెప్పినప్పుడు మరి దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. అక్కడ సంఖ్యాకాండము 16:30 అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారి ప్రాణములతో పాతాళములో కూనట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తము మృంగివేసిన ఎడల వారి యెహోవాను అలక్ష్యము చేస్తారని మీకు తెలియను. కనుక వారు భూమి నోరు తెరుస్తుంది. ఆ 250 మంది సజీవంగానే ప్రాణాలతోనే పాతాళంలోనికి వారు దిగిపోతారు అనేటువంటి విషయాన్ని మోషేకి దేవుడు తెలియజేశాడు. కనుక ఆ విధంగా మరి సంఖ్యాకాండం 16:35 జరిగినటువంటి సందర్భం, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్తును తీర్చిన ఆ 250 మందిని కాల్చివేసును. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చును, యాజకుడైన నీవు యాజకుడగా అహరోను కుమారులైన ఎలియాజరుతో ఇట్లనము, అగ్ని మధ్య నుండి ఆ దోపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్టమైనవి, అగ్ని దూరముగా చల్లుము. పాపము చేసిన తన ప్రాణములకు ముప్పు తెచ్చుకుని వీరి దోపార్తులను తీసుకుని బలిపీఠమును కప్పుగా వెల్లడిపైన రేకులను చేయవలను. వారి యెహోవా సన్నిధిని వాటిని తెచ్చినందున అవి ప్రతిష్టమైనవి, అవి ఇశ్రాయేలుకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవ్వడను యెహోవా సన్నిధిని ధూప అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజం వలెను కాకుండానట్లు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసుకుని యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వాటితో బలిపీఠమును కప్పుగా రేకుగా చేయించును. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒక సంగతిని మనం గమనించినట్లయితే వారు తీసుకొచ్చినట్టు ధూపార్తులు దేవుని సన్నిధి ప్రతిష్టమైనవి. వాటిని తీసుకొని వాటిని ప్రత్యేకపరిచి వాటితో బలిపీఠానికి పైన ఒక కప్పుగా రేకుగా చేసి వాటిని వేయండి. ఈ కప్పు చూసినప్పుడు ఎవరికి అర్థం కావాలంటే అహరోను సంబంధులు కాకుండా ఎవరైనా కూడా దేవుని సన్నిధిని ధూపం వేయటం కానీ సమీపించినట్లయితే అహరోను యొక్క సంబంధులు అతను వెంబడించినటువంటి వారు జరిగినట్లుగా వారికి కూడా జరుగుతున్నటువంటి ఒక ఆనవాలు చూచిన వాళ్ళకు ఉంటుందని దేవుడు తెలియజేశాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మరి దేవునికి విరోధముగా కూడినటువంటి సమూహము ఏం చేస్తుంది? యాజకత్వం కోరుకున్నారు. కాబట్టి వాళ్ళు నశించిపోయారు. 250 మంది వాళ్ళు సజీవంగానే పాతాళంలో దిగిపోయినట్లుగా యెహోవా అగ్ని వచ్చి వారిని కాల్చివేస్తున్నట్లుగా మనం దేవుని వాక్యం బట్టి గమనిస్తూ ఉన్నాం. కనుక సెలోపెహేదు యొక్క కుమార్తెలు మాట్లాడుతున్నారు, నా తండ్రి అలాంటి సమూహములో దేవునికి విరోధముగా ఏర్పాటైనటువంటి సమూహములో వారు చేరలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈనాడు కూడా యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రేమతో అనేక ప్రాంతాలకి దైవజనులు ఎంతో ప్రయాసముతో సేవకులు ఎన్నో కష్టాలు అనిపిస్తారు. సేవకుల జీవితాలు ఎన్నో సమస్యలు ఉంటాయి. కొన్ని సమయాల్లో వస్త్రహీనులుగా ఆహారం లేనటువంటి వారుగా ఎన్నో శ్రమలు అనిపించినప్పటికీ కూడా వారు దేవుని యొక్క ప్రేమను చాటడానికి యేసు ప్రభు యొక్క సువార్తను తెలియజేయడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు శ్రమపడి యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటిస్తుంటే అనేక మంది దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఒక యుగములో మరి మోషే యుగంలో ఉన్నటువంటి సంబంధులు, కోరహ సంబంధులు, వారు కేవలము దేవుని ప్రజలైనప్పటికి కూడా వాళ్ళు దేవునికి విరోధముగా
పోగుబడి దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడినప్పుడు, దేవుని పనిని ఆటంకపరిచినప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారంటే చనిపోయారు. అంటే వాళ్ళ పాపాన్ని బట్టిగా చనిపోతారు. దేని బట్టి తెలుసా? దేవునికి విరోధంగా మాట్లాడడాన్ని బట్టి, దేవునికి విరోధంగా ప్రవర్తించడాన్ని బట్టి. ఈనాడు కూడా అనేక మంది మేమేమి పాపం చేయలేదు, మేము చాలా పరిశుద్ధులం, మాకేం కాదు, మేము ఎలాగున్నప్పటికీ కూడా మేము నరకం అనేటువంటి చూడమనేటువంటి ఆలోచనతో ఏం చేస్తున్నారంటే మీ మధ్యకి రక్షణ సువార్తను తీసుకొస్తున్నటువంటి సేవకులను ఆటంకపరుస్తున్నారు. దేవుని పనికి విరోధంగా మీరు ప్రవర్తిస్తున్నారు, విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు, విరోధంగా అనేకమైన కార్యాలు చేస్తున్నారు. దీన్ని బట్టి మీరు గమనించవలసింది ఏంటంటే మీ మరణానికి మీరే విరోధంగా ఉంటున్నారు. ఎందుకనంటే ప్రభునందు ప్రియులారా, 2 కారణాలు మనం చూస్తున్న వాక్య భాగం తెలియజేస్తున్నది. ఇందులో సెలోపెహోదు యొక్క కుమార్తెలు మాట్లాడుతున్నటువంటి 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మా తండ్రి దేవునికి విరోధముగా ఏర్పాటైన సమూహముతో ఉండి చనిపోలేదు, మా తండ్రి చేసిన పాపాన్ని బట్టి చనిపోయాడని చెప్తుందామే. కానీ ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, దేవునికి విరోధంగా మాట్లాడినటువంటి వారు, విరోధంగా చేసినటువంటి వారు వాళ్ళు దేవుని ప్రజలైనప్పుడు కూడా దేవుడు వారిని అగ్నికి అప్పగించాడు, వాళ్ళు చనిపోయారు. అంటే దేవునికి విరోధంగా కార్యాలు మీ యొక్క మరణానికి సూచనగా ఉన్నాయి. అలాగే ఈనాడు కూడా సత్య సువార్తను మీ మధ్యకి తీసుకొస్తుంటే సేవకులను ఆటంకపరచడం, సేవకులను కొట్టడం, సేవకులకి అనేకమైన హింసలు కలగజేయటం ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే మీరు వాస్తవంగా ఒక మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, మంచి స్వభావం కలిగి ఉండొచ్చు, మంచి లక్షణాలు కలిగి ఉండొచ్చు. కాబట్టి మీలో ఏముందంటే మతం అనేటువంటి ఒక ఆలోచన వచ్చి, మతం అనేటువంటిది ఒక మీలో మీ మనసులో ఉండి, మీ హృదయంలో ఉండి ఏం చేస్తున్నారంటే ఇది వేరే మతం అనేటువంటి ఆలోచనతో మీకు సత్య సువార్తను, రక్షణ సువార్తను తీసుకొచ్చినటువంటి ఆ దైవజనులను ఆటంకపరుస్తున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారంటే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక మీ మరణానికి మీరు చేసినటువంటి కార్యమే. అలాగే ఈ సందర్భంలో సెలోపెహోదు యొక్క కుమార్తె మాట్లాడుతున్న మాట, అలాగ విరోధమైన సమూహంతో వెళ్ళి మా తండ్రి చనిపోలేదండి. మా తండ్రి ఎలా చనిపోయాడంటే తన పాపమును బట్టి చనిపోయాడు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం, మనిషి చనిపోవడానికి తన పాపము. ఇక్కడ భౌతికంగా మాట్లాడుతుందామే, కానీ ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే ఒక మనిషి యొక్క ఆత్మ నరకములో బాధపడడానికి పాపమే కారణము అనేటువంటి విషయాన్ని గ్రంథము తెలియజేస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, వాస్తవంగా పాపం అనేటువంటిది మానవుడు చేయటాన్ని బట్టి వస్తుంది తప్ప ఒకరి పాపం ఒకరికి రాదు. బైబిల్ యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే మొట్టమొదటి మానవుడు నేలమట్టితో దేవుడు నిర్మించారు. ఆయనకి కావలసినటువంటి జీవాన్ని, ఊపిరిని దేవుడు ఇచ్చాడు. ఆయనకి సాటి అయినటువంటి సహకారంగా ఒక స్త్రీని కూడా ఇచ్చాడు. కాబట్టి మానవ జాతి ఈ లోకంలో ఉద్భవించడానికి దేవుడు ఆదాము అవ్వ ద్వారా తన సంకల్పాన్ని ప్రారంభించారు. అయితే ఆదాము అవ్వ దేవునికి ఆజ్ఞను అతిక్రమించి పాపం తెచ్చుకున్నారు. అయితే ఈ పాపము సర్వలోకం ఉన్నటువంటి మానవులందరికీ రాలేదు, కానీ కొద్ది కాలము ఆ పాపం కొనసాగింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచన భాగం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలును. ఆదాము రాబో వారికి గుర్తయ్యుండెను. ప్రభునందు ప్రియులారా, ఆదాము గారు చేసినటువంటి పాపం కేవలం మోషే వరకు మాత్రమే. ఆ పాపం ప్రతి మనిషిని ఏలింది. అయితే మోషే ద్వారా దేవుడు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, నిబంధనని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కనుక ధర్మశాస్త్రాన్ని బట్టి మానవులు జీవించాలి. అయితే ధర్మశాస్త్రం అందరికీ ఇవ్వబడిందా? లేదు. ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగమైనటువంటి ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. మరి ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని మీరితే,
ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే వాళ్ళకి పాపమే, పాపం వల్ల మరణం వస్తుంది. అయితే మరి ఇంకా ప్రజలు ఉన్నారు కదా, ఒక ప్రత్యేకమైన జనాంగమే ఇశ్రాయేలీయులు, మరి మిగతా వాళ్ళు ఉన్నారు కదా, మరి మిగతా వాళ్ళ విషయంలో పరిస్థితి ఏంటి? దేవుడు అన్యాయస్తుడా? కాదే. దేవుడికి పక్షపాతం ఉందా? కాదే. మరి దేవుడు ఎలా నిర్ణయం చేశాడు? ఆదాము చేసిన మరణం వాళ్ళకి వస్తుందా? ఆలోచన చేయాలి బైబిల్ దేవుని యొక్క ఉద్దేశాలని. కనుక ఆదాము చేసిన మరణము మోసే వరకు మాత్రమే. ఎప్పుడైతే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆదాము చేసిన మరణం ఎవరి మీదకే రాదు. ధర్మశాస్త్రం ఇచ్చే వరకు మాత్రం ప్రభుత్వం చేసింది, ఏలింది అందరినీ. కానీ ధర్మశాస్త్రం ఇచ్చాక ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించడం, ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరైతే కొనసాగారో వాళ్ళకి ఆ పాపం అనేటువంటిది రాకుండా. అయితే బైబిల్ చెప్తుంది ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు అక్కడ కూడా లేడని చెప్పబడింది. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. వాళ్ళు ఆ నిబంధనలో వాళ్ళు నిలవలేదని దైవ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అయితే ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకైతే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మరి మిగతా దేవునికి దూరంగా ఉన్నటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి సంగతి ఏంటి మరి? అందుకని దేవుడు ఆ సంగతులు వ్రాయించాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచన భాగం. దేవునికి పక్షపాతము లేదు. దేవుడికి ఏం లేదు? పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం లేనటువంటి ప్రజలు ఉన్నారు అన్నాడు. ధర్మశాస్త్రం అనేటువంటిది ఒక ప్రజలకు మాత్రమే, ప్రత్యేక జనాంగానికి మాత్రమే ఇవ్వండి. ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు జీవిస్తే పాపం లేని వారుగా ఉంటారు. మరి మిగతా ప్రజల పరిస్థితి ఏంటంటే దేవుడు ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశిస్తారు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. కాబట్టి ధర్మశాస్త్రము లేకుండా పాపం చేస్తున్న వాళ్ళు పాపాన్ని బట్టే నశిస్తారు. అంతేగాని వాళ్ళ మీద ధర్మశాస్త్రం చూపించాడు దేవుడు. ధర్మశాస్త్రం పొందినటువంటి వారు ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే ఆజ్ఞ అతిక్రమం కాబట్టి వాళ్ళ పాపాన్ని బట్టి మరణిస్తారు అని చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేసింది. అన్యజనులు దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వారికి వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. కానీ ఆ మానవులు నీతి నిజాయితీగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో ఆ నీతిని అనుసరించిన వారు, ధర్మాన్ని అనుసరించిన వారు, వారికి పాపం ఉండదు. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే తన పాపాన్ని బట్టే మానవుడికి మరణం తప్ప పాపము చేయని వాడికి, పాపం లేని వాడికి మరణం లేదు అంటున్నాడు. అయితే బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఏం రాయించారంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అంటే వాస్తవంగా మానవులందరూ కూడా ఏం చేస్తున్నారని అర్థము? పాపము చేస్తున్నారు. పాపం చేయని వాడు ఒకడో కూడా లేడు అని బైబిల్లో చెప్పబడుతుంది. కనుక ఇక్కడ మనం గమనిస్తున్న మాట సెలోపెహేదు యొక్క కుమార్తెలు మాట్లాడుతున్నారు. మా తండ్రి తన పాపాన్ని బట్టే మరణం పొందాడు తప్ప దేవునికి విరోధంగా సమూహం ఉంది చూసారా, ఆ సమూహంలో వెళ్ళి ఆ విరోధంగా పాపం చేసి చనిపోలేదైనా దేవునికి విరోధంగా చేసినటువంటి పాపాన్ని బట్టి కాదు, తన పాపాన్ని బట్టి. అంటే మా తండ్రి తను చేసిన పాపాన్ని బట్టి తాను చనిపోయాడు, మరణించాడని వాళ్ళ కుమార్తెలు సాక్ష్యం ఇస్తూ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి ఈ సమయంలో మనం ఈ వచనాలని ఆధారం చేసుకుని గమనిస్తూ ఉన్నాము. మానవుడు తను చేసిన పాపాన్ని బట్టి తను మరణిస్తాడు తప్ప మరి ఎవరో చేసిన పాపం వారి మీద మోపబడదు. కనుక ఈ సంగతులను బట్టి మనం గమనిస్తున్నట్లయితే మానవుడు ఖచ్చితంగా పాపం అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. అయితే మరి
దేవుడు మానవుని సృజించారు కదా, పాపిని పుట్టించి నన్ను నమ్ముకోండని చెప్తాడా అనేటువంటి ప్రశ్న కూడా ఈనాడు చాలామంది వేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు పాపిని పుట్టించలేదు. దేవుడు పరిశుద్ధుడు, అనగా పాపము లేనివాడు, పాపము చేయనివాడు. పరిశుద్ధుడు, నిర్దోషి. దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు. దేవుడు నిర్దోషి, పాపము చేయనివాడు. కాబట్టి తన పిల్లలను కూడా దేవుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని మానవుని దేవుడు సృజించాడు. అందుకని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్య భాగాన్ని చూసినప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు అనేకమైన సంగతుల గురించి ఆలోచన చేశాడు. దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి అనేకమైన సంగతులు వ్రాశాడు. ఆయన మానవ జీవితాలు ఎన్నో ప్రయోజనకరమైన మాటలు వ్రాశారు. ఒక సందర్భంలో ఆయన మానవుని యొక్క పుట్టుకను గురించి కూడా ఆలోచన చేశాడట. ఆయనకి ఏమర్థమైందంటే ప్రసంగి గ్రంథం 7:29లో ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని అంటున్నాడు. అంటే ఒకటి తెలుసుకున్నాడు. ఏంటి తెలుసుకున్నాడు ఆయన? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే మానవుడే అనేకమైన తంత్రములు కల్పించుకున్నాడు. అనేక తంత్రాలు కల్పించుకుని మానవుడు పాపంలో పడ్డాడు తప్ప, పాపి అయ్యాడు తప్ప, దేవుడు మాత్రం మానవుణ్ణి యథార్థవంతులుగా పుట్టించాడు. అనగా పాపము లేనివాడిగా పుట్టించాడు. పాపము చెయ్యని వాడిగా ఉండాలని దేవుడు ఆలోచించాడు మానవుడి పట్ల. అయితే మరి మానవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పాపం చేస్తున్నాడు. కనుక తన పాపాన్ని బట్టి ఏముంది? మరణం ఉంది. కాబట్టి మానవుడు పాతాలను తప్పించుకోవాలంటే భూమి మీద సంఘం అనేటువంటిది ఏర్పాటు చేశాడు. కనుక సత్య సువార్తను నమ్మి సువార్తకు లోబడి బాప్తిసం పొంది ప్రభు చేత సంఘంలో చేర్చబడి నువ్వు నమ్మకంగా ఈ లోకంలో మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే నరకం నుండి మన ఆత్మ తప్పించబడుతుంది. ఈ లోకంలో దేవుని ప్రేమలో అనేక విషయాల్లో ప్రభు యొక్క కృపను బట్టి, ప్రార్థన జీవితాలను బట్టి, ఆరాధన జీవితాలను బట్టి మన విజయం పొందుతుంటాం. దేవుడు అటువంటి కృపను, అటువంటి ప్రేమని మనందరి జీవితంలో దయచేయాలని ప్రేమతో మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని అందరినీ కూడా సంరక్షించి సజీవుల గురించి ఆత్మీయ జీవితం ఉన్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో పాలు పొందుటకు కృప చూపినందుకే స్తోత్రాలు. నాకు సహకరించిన స్థానిక సంఘ బిడ్డలు, ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న బిడ్డలు మీరు దీవించండి. టీవీ పరిచర్య కొరకు సహకరిస్తున్న బిడ్డల్ని, పరిచర్య చేస్తున్న వారిని దీవించండి. ఈ మాటలు ఏ ప్రాంతాల్లో అయితే విన్నారో వారి యొక్క విశ్వాస జీవితాలను బలపరచండి. వారి ఆత్మరక్షణ కొరకు తండ్రి యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తం యొక్క ఉద్దేశాన్ని గమనించే బిడ్డలుగా సహాయం చేయండి. అవును నాయనా, మా పాపం పోగొట్టుకోవడానికి మేము రక్తము కారినంతగా పోరాటం మేము చేయలేదు, కానీ మా పక్షాన ప్రభువు చేశాడు. ఆయన చేసిన బలియాగమును, ఆయన చేసిన త్యాగమును మేము నిర్లక్ష్యం చేయకుండా ఇంత గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేమని మీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా మీ మాటలకు లోబడేటువంటి బిడ్డలుగా మమ్మల్ని బలపరచమని, ఈ మాటలు ఏ ప్రాంతాల్లో వినబడుతున్నాయో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని పరిపాలించిన నాయకుల, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ కార్యాలకు విరోధంగా సమూహాలుగా పోగుబడితే ఆ పాపాన్ని బట్టి మానవుడు చనిపోతాడు. అలాగే మానవుడు తన పాపాన్ని బట్టి చనిపోతూ ఉన్నాడు. అటువంటి బిడ్డలుగా ఎవరు ఉండకుండా మీ సహాయం చేయమని, మీ కృపను మాకు తోడుగా ఉంచమని, మీ దాసుడికి కార్యములు ఇంకా అనేకమైన సత్యాలు ప్రకటించేవారుగా మమ్మల్ని బలపరచమని, ప్రార్థన మనముల దయతో అంగీకరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.